మంది అనుకుంటుంటారు, ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్లో భాగంగా డైట్ అంటున్నారు, ఇప్పుడు రకరకాల డైట్స్ రకరకాల మంది చెప్తున్నారు, డాక్టర్స్ అండ్ డాక్టర్స్, అన్ప్రొఫెషనల్ కూడా చాలా మంది బయట మనం చూస్తూ ఉన్నాం. అయితే యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింపుల్ డైట్ అందరికీ చెప్పాలంటే ఏం చెప్తారు? వైటమిన్ డి అనేది మన మనిషికి కావాల్సిన ముఖ్యమైన వైటమిన్ అండి. సో న్యూట్రియంట్ అంటారు. సో దీన్ని లోపంలో మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ కానీ, ఎముకల గ్రోత్ కానీ, మజిల్స్ వీక్నెస్ కానీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతుందండి. సో ఇవన్నీ లేకుండా ఒక ఆరోగ్యవంతమైన శైలి మనం ఉండాలి అనుకుంటే మటుకు వైటమిన్ డికి సంబంధించిన మూడు ఇంపార్టెంట్ అండి. ఒకటి సన్లైట్ ఎక్స్పోజర్. మనం ఎండలో ఉంటే చెమటలు పడతాయి, ట్యాన్ అయిపోతాం అనుకుంటారు. బట్ అలా కాకుండా మీరు ఏమీ అప్లై చేసుకోవద్దు, సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోకుండా అట్లీస్ట్ చేతులు మన ఇక్కడ జుబ్బాల వరకు, ఇక్కడ తల, మన కాళ్ళు, ఇవన్నీ అట్లీస్ట్ ఎక్స్పోజర్ ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఎండలో ఉంటే కనుక 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎండలో ఉంటే మనకి వైటమిన్ డి లభిస్తుందండి. ఇది ఫ్రీ అండ్ న్యాచురల్ వైటమిన్ డి అండి, విచ్ ఈజ్ అవైలబుల్ బై ద గాడ్ క్రియేషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి డైట్ అండి. వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఇందాక చెప్పాను, గుడ్డు, పాలు, యోగర్ట్, అలాగే ఫిష్ అండి, కాడ్ లివర్ ఫిష్, సాల్మన్ ఫిష్ ఈజ్ హ్యావింగ్ మోర్ వైటమిన్ డి కాన్సన్ట్రేషన్. అలాగే కాడ్ లివర్, ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి వైటమిన్ డిని లోపం రాకుండా అరికట్టచ్చండి.